వరుసగా నోటీసులు అందుతున్నాయి. నిన్న గుంటూరు జిల్లాలోని తాడేపల్లిగూడెంలో ప్రధాన కార్యాలయం వైసీపీకి సంబంధించి కూల్చివేయడం చూసాం. ప్రభుత్వ భూముల్లో అక్రమంగా అవినీతి పాల్పడుతూ కూల్చడాలటువంటి ఘటనలు చూసాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. పెద్ద ఎత్తున వైసీపీ తాడేపల్లిగూడెంలో ప్రధాన కార్యాలయం అక్కడ కూడా కొంత ప్రభుత్వ భూమిని ఆక్రమించి అవినీతి ఎటువంటి పర్మిషన్స్ లేకుండానే నిర్మించారనే ఒక ఆరోపణతోని సిఆర్డీ అధికారులు 2 సార్లు నోటీసులు జారీ చేశారు. దానికి సంబంధించి ఎటువంటి సమాధానం రాకపోయేసరికల్లా నిన్న దీనికి సంబంధించి ఉదయాన్నే కూల్చివేయడం జరిగింది. డిమాలిషింగ్ ఆర్డర్స్ ఇచ్చి కూల్చివేయడం జరిగింది. సో చాలా పెద్ద ఎత్తున ఈ తాడేపల్లిగూడెంలోని వైసీపీ ప్రధాన కార్యాలయం కూల్చివేత తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మిగిలినటువంటి 26 జిల్లాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి వైసీపీ భవనాలన్నీ కూడా అక్రమమే అనేది చాలా సుస్పష్టంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దానికి సంబంధించి వైసీపీ నేతలు కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతోంది. ఉదయం నుంచి కూడా బిగ్ బ్రేకింగ్ అని చెప్పాలని మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. ఇక నెక్స్ట్ విషయానికి వస్తే కనుక తాడేపల్లిగూడెంలోని ఈ వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేసిన తర్వాత మిగిలినటువంటి 26 జిల్లాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున సంచలనం రేపుతోంది. ఇక్కడ మీరు చూడొచ్చు వైసీపీ వైజాగ్ సంబంధించినటువంటి కార్యాలయం ఇది. విశాఖపట్నంలోని వైసీపీ పార్టీ కార్యాలయానికి కూడా ఉన్నతాధికారులు ప్రభుత్వ అధికారులు నోటీసులు జారీ చేశారు. దానికి సంబంధించి కూడా నోటీసులు అక్కడ స్టిక్ చేసినటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం మనం. సోరల్గా విశాఖనే కాదు 26 జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. సో అక్కడ కూడా నోటీసులు ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో చాలా జిల్లాల్లో కూడా అధికారులు అందిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒకసారి వైజాగ్లో వైసీపీ పార్టీ కార్యాలయానికి సంబంధించి నోటీసులు అంటిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం మనం. ఒకసారి దీనికి సంబంధించి మనకు బయట కూడా చూద్దాం, చూసే ప్రయత్నించుదాం. అధికారులు ఎందుకు అంటించారు వైసీపీ కార్యాలయానికి అంటించడానికి, ఈ నోటీసులు అంటించడానికి కారణం ఏంటి కూడా అధికారులు మాట్లాడారు. దానికి సంబంధించి బయట కూడా చూసే ప్రయత్నించుదాం. నా పేరు చేబోల్ దుర్గాప్రసాద్. మా ఊరు కొత్తూరు నరసింహపేట గ్రామం 84వ వార్డు. మరి ఎన్నో సంవత్సరాల నుంచి మా ఉమ్మడి అవసరాల కోసం గ్రామ ప్రజలందరూ ఇక్కడ కాపు భవనం కట్టుకోవాలి, అలాగే ఉన్న స్థలంలో మిగతా స్థలంలో కూడా ఒక ఇండోర్ స్టేడియం కట్టుకోవాలని భావించి మరి ఎటువంటి అక్రమాలకు గురవ్వకుండా ఈ స్థలాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నామండి. మరి 2019లో వైసీపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత ఇక్కడ గెలవక ముందు అమర్నాథ్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ భూమిని మీకు కేటాయించి ఇక్కడ మీకు కళ్యాణమండపం కట్టిస్తానండి అని చెప్పి ప్రజలందరినీ హామీ తీసుకొని ఈరోజు ప్రజలందరినీ మోసం చేసి అక్రమంగా ప్రజా అవసరాలకి విరుద్ధంగా ప్రజలకు విరుద్ధంగా ప్రజల నిర్ణయాలన్నీ పక్కన పెట్టి ఇక్కడ అనాథరైజ్డ్గా ఈ వైసీపీ కార్యాలయాన్ని కట్టడం ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నామండి. ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రజల అవసరాల కోసం వాడకుండా వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ఒక పార్టీ ప్రయోజనాల కోసం ఇక్కడ వైసీపీ పార్టీ కార్యాలయం కట్టడం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు దీన్ని. మరి దీని గురించి మన పేలంగొండ సత్యనారాయణ గారి దగ్గరికి, కొంతాల రామకృష్ణ గారి దగ్గరికి ఈ ఎలక్షన్ ముందు మరి వెళ్ళి చెప్పడం జరిగిందండి. వారు వచ్చి మరి ఈ పార్టీ కార్యాలయాన్ని సందర్శించి ఆయన ఆ రోజు ఒక మాట అన్నారు. రామకృష్ణ గారు, నిజంగా వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్మూలించి ఈ స్థలాన్ని కాపు భవనానికి కమ్యూనిటీ హాల్కి కేటాయించండి. లేని పక్షంలో వాళ్ళు కానీ ఈ నిర్ణయం తీసుకోకపోతే గెలిచిన తర్వాత ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఉమ్మడి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్మూలించి ఇక్కడ 2 కోట్లతోని కమ్యూనిటీ హాల్ కట్టిస్తానని చెప్పి రామకృష్ణ గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గెలిచిన 20 రోజులు కూడా కాలేదు. మరి అధికారులందరికీ కూడా సూచనలు ఇచ్చి ఈ యొక్క పార్టీ కార్యాలయాన్ని ఒక తగు చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులందరికీ చెప్పడం జరిగింది. దానికి ప్రజలందరితో కూడా మేము కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నామండి. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న పార్టీ కార్యాలయాన్ని తగు చర్యలు తీసుకొని ఈ పార్టీ కార్యాలయాన్ని నిర్మూలించి ఈ స్థలాన్ని గ్రామ ప్రజల అవసరాల కోసం ఇక్కడ కమ్యూనిటీ హాలు, ఇండోర్ స్టేడియము కట్టుకోవడానికి అందరూ సహకరించి తగు నిర్ణయాలు తీసుకుంటారని నాయకుల్ని అలాగే మీడియా మిత్రులని అందరూ కూడా కోరుకుంటానండి. రోజు దానికి అనుగుణంగా జీవీఎంసీ అధికారులు వచ్చి మరి బిల్డింగ్ నోటీసులు అంటించడం జరిగింది. దానికి మేము అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. త్వరగా దీనికి నిర్ణయం తీసుకొని తగు న్యాయం చేస్తారని మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాం. సో వైసీపీ వైజాగ్లో కూడా తమ భవనానికి సంబంధించి ఎటువంటి పర్మిషన్స్ లేకుండానే
నిర్మించింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వచ్చి నోటీసులు కూడా అందించడం జరిగింది. సో ఏదేమైనా కూడా వైసీపీ అవినీతికి సంబంధించిన అంశం అయితే భవనాల నిర్మాణ కార్యక్రమం విషయంలో పెద్ద ఎత్తున అక్కడ సంచలనం రేపుతుందని చెప్పాలి. అయితే ఒకసారి 2000 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశం, ఎందుకంటే ఏ రకంగా చెప్పాల్సి వస్తుంది అని అంటే కనుక మొదటి నుంచి కూడా తాడేపల్లిగూడెంలో సంబంధించినటువంటి ఆ వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని కూల్చివేసిన తర్వాత వరుసగా ఒక్కొక్కటి వెలుగులోకి వస్తోంది. ప్రతి కట్టడం కూడా బ్రేకింగ్ చూస్తున్నారు మీరు, ప్రతి నిర్మాణం కూడా ప్రభుత్వ స్థలంలో కట్టిందే. జిల్లా కేంద్రాల్లో చాలా విలువైనటువంటి భూములలోనే ఇటువంటి నిర్మాణాలు చేపట్టారు. 100 కోట్లు విలువ చేసేటువంటి భూమిలో కూడా ఇటువంటి నిర్మాణాలు చేపట్టిన పరిస్థితి. అయితే 33 సంవత్సరాలకు గాను లీజ్ తీసుకొని ఒక్కో వైసీపీ కార్యాలయాన్ని సుమారుగా 2 ఎకరాల స్థలాల్లో నిర్మించడం అంటే అది సామాన్య విషయమే కాదు. నాకు తెలిసి బహుశా పెద్ద పెద్ద జాతీయ పార్టీలకు ఇన్ఫాక్ట్ 3 సార్లు అధికారాన్ని వరుసగా చేపట్టినటువంటి బీజేపీ పార్టీకి సైతం ఢిల్లీలో కేవలం 2 ఎకరాల్లోనే వాళ్ళకి పార్టీ ఆఫీస్ ఉంది. కానీ ఇటు వైసీపీ పార్టీ ఆఫీసులో కనుక చూస్తే కనుక ప్రతి జిల్లాలో 2 ఎకరాల చొప్పున పార్టీ కార్యాలయం నిర్మించడం కావచ్చు, చాలా పెద్ద ఎత్తున బిల్డింగ్ల నిర్మాణం జరిగింది. ఒకసారి డిస్ట్రిక్ట్ వైజ్గా మనం చూస్తే కనుక పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ భవనం చూస్తున్నాం మనం. ఇది కూడా ఒక ప్రభుత్వ స్థలంలో కట్టిందే. సుమారుగా 100 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ స్థలంలో పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఒక భవనం కట్టారు. సేమ్ యాజ్ ఈజ్, అన్ని డిజైన్స్ కూడా ఒకే మాదిరిగా ఉంటాయి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ చూస్తే కనుక కృష్ణా జిల్లా. సో దాదాపుగా పూర్తి కావచ్చింది, రంగులు అద్దారు కూడా. సో రెడీ టు లాంచ్ అనే రకంగా ఉంది కృష్ణా జిల్లాలో కూడా. ఇది కూడా ఒక ప్రభుత్వ భూమిలో కట్టినటువంటి కట్టడమే. సో నెక్స్ట్ చూస్తే కనుక బాపట్ల నియోజకవర్గం, బాపట్ల జిల్లాకు సంబంధించి కూడా అక్కడ కూడా రెడీ లాంచ్లో ఉన్నది. దాదాపుగా 75% పూర్తి కావచ్చింది. ఇది కూడా సుమారుగా 2 ఎకరాల స్థలంలో కట్టిందే. నెక్స్ట్ చూస్తే కనుక అనకాపల్లి. సో అనకాపల్లిలో కూడా రెడీ టు లాంచ్లో ఉంది, రంగులు అద్దారు. ఇక రేపు మాపో మరోసారి కానీ ప్రభుత్వం వస్తే లాంచ్కి రెడీగా ఉన్నటువంటి వైసీపీ కార్యాలయం ఇది. ఇది కూడా ఒక ప్రభుత్వ కార్యాలయం కట్టిందే. ఇక నెక్స్ట్ జిల్లా చూస్తే కనుక పల్నాడు జిల్లా. సో పల్నాడు జిల్లాలో కూడా ఇది దాదాపుగా 80% పూర్తి కావచ్చింది. ఇది కూడా పర్మిషన్స్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తిగా అన్నీ కూడా ప్రభుత్వ భూముల్లో కట్టిన కట్టడాలుగానే మనం గమనించాలి. అది నిష్క్రమమైనటువంటి కొన్ని భూముల్లో కావచ్చు, దేవాదాయ భూముల్లో కావచ్చు, కొన్ని చెరువుల్లో కూడా కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయంటూ కూడా ఆశ్చర్యపరుస్తున్న పరిస్థితి. సో ఇది పల్నాడు జిల్లాకు సంబంధించింది. మరొకటి తిరుపతి జిల్లాకు సంబంధించింది. సో తిరుపతిలో కూడా దాదాపుగా 50% వరకు పూర్తిగా వచ్చింది. ఇది తిరుపతిలో కూడా ప్రభుత్వ స్థలంలోనే కట్టినటువంటి వైసీపీ కార్యాలయం ఇది. నెక్స్ట్ సోరల్గా ఏలూరు జిల్లా దాదాపుగా పూర్తిగా వచ్చింది, 90% పూర్తి అయిపోయింది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఓవరాల్గా 26 జిల్లాలో కూడా ప్రభుత్వ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. నెక్స్ట్ అనంతపురం జిల్లాకు సంబంధించిన వైసీపీ కార్యాలయం చూస్తున్నాం. మీరు గమనిస్తే దాదాపుగా అన్ని కూడా ఒకే డిజైన్లో సుమారుగా 2 ఎకరాల స్థలంలోనే నిర్మించారు. అన్ని సేమ్ పెయింటింగ్స్, సేమ్ డిజైన్, అన్ని కూడా ఒకే రకంగా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ టీడీపీ నాయకులు కూడా ఆరోపిస్తున్న అంశం ఏంటంటే ఇవన్నీ కూడా ఒక ప్యాలెస్ను తలపిస్తున్నాయ రకంగా ఆరోపిస్తున్నారు. నెక్స్ట్ శ్రీకాకుళంకి సంబంధించిన జిల్లాలో వైసీపీ కార్యాలయం చూస్తున్నాం. ఇప్పుడే నిర్మాణ దశలో ఉంది. ఇది సుమారుగా 50% కావచ్చింది ఇది కూడా. నెక్స్ట్ సోరల్గా ప్రతి జిల్లాలో కూడా ఇదే తరహాలో భవనాల నిర్మాణం జరిగింది. నెల్లూరు జిల్లాకు సంబంధించిన భవనం చూస్తున్నాం మనం. నెల్లూరు వైసీపీ కార్యాలయం కూడా ఇది కూడా సుమారుగా 50% కావచ్చింది. నెక్స్ట్ జిల్లా చూస్తే కనుక శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించి వైసీపీ భవనం చూస్తున్నాం మనం. సో దాదాపుగా ఇది కూడా కొంత పెయింట్లు ఇప్పుడిప్పుడే దిద్దుతున్న పరిస్థితి, 80% పూర్తి కావచ్చింది. నెక్స్ట్ చూస్తే కనుక అన్నమయ్య జిల్లాకు సంబంధించి వైసీపీ కార్యాలయం. సో ఎక్కడ చూసినా మీరు గమనించాలి, సేమ్ డిజైన్ అయితే కనబడుతోంది. దాదాపుగా అన్ని కూడా ప్రభుత్వ భూముల్లో ఏర్పాటు చేసినవే. ఎక్కడ చూసినా నిషేధిత ఇరిగేషన్ చెరువులు భూములకు సంబంధించినటువంటి అంశాల్లోనే ఉన్నాయి. ఇక కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి ఆ వైసీపీ భవనాన్ని మనం చూస్తున్నాం. మాట్లాడడం ఇదే అంశానికి సంబంధించి ఒకసారి మా ప్రతినిధి కృష్ణమోహన్తో సిద్ధంగా. కృష్ణమోహన్, సో ఎక్కడ చూసినా కూడా వైసీపీ కార్యాలయాలకు సంబంధించి చర్చనీయాంశం అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో తాడేపల్లిగూడెంలోని ప్రధాన కార్యాలయాన్ని ఎప్పుడైతే కూల్చివేయడం జరిగిందో వరుసగా 26 జిల్లాలకు సంబంధించినటువంటి వైసీపీ ఆఫీసుల మీద అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. సో దానికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనబడుతోంది, దాని గురించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? మనోజ్, బేసిక్ గా ఏదైతే నిన్న వైసీపీ తాడేపల్లిలో వైసీపీ కార్యాలయాన్ని కూల్చారో దాని తర్వాత పార్టీకి సంబంధించి చాలా లోతైన విషయాల్ని పార్టీ సేకరించే పనులు పడింది తెలుగుదేశం గవర్నమెంట్. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న వ్యవహారాల్లో ఒక్కొక్కటి 26 జిల్లాల్లో, అంటే ఏపీలో ఉన్న 26 జిల్లాల్లో కొన్ని 100 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రైమ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పార్టీ కార్యాలయం పేరుతో
కొట్టేసే ప్రయత్నం వైసీపీ చేస్తోంది అనేది టీడీపీ బలంగా నమ్ముతోంది. అందులో భాగంగానే జిల్లా కేంద్రాల్లో నడిబొడ్డున 2 ఎకరాల పార్టీ కార్యాలయ భూముల్ని వైసీపీ ర్యాంక్ అంటే మార్కెట్ వాల్యూ ప్రకారం చూసుకుంటే దాదాపుగా అంటే ఈ 26 జిల్లాల్లో 900 కోట్ల నుంచి 1000 కోట్ల రూపాయల వరకు వర్త్ ఉండొచ్చు అనేది ఒక అంచనా. అది కేవలం అంచనా మాత్రమే. అంటే భూములు ప్రైమ్ ల్యాండ్స్ ఒక్కొక్క జిల్లాలో ఇప్పుడు మీరు చూపిస్తున్నారు ఎక్కడెక్కడ ఏ పార్టీ కార్యాలయాలు కట్టిందో మనం. కానీ అదే వ్యవహారంలో 26 జిల్లాల్లో కూడా భూమి అలాట్మెంట్ జరిగిపోయింది. లీజ్ పేరు మీద కొన్ని 33 సంవత్సరాల లీజ్ పేరు మీద కొన్ని తీసుకున్నారు. కనీసం 1000 రూపాయలు కూడా దానికి కట్టిన పరిస్థితి లేదు. అంటే ఇవన్నీ కూడా దాదాపుగా ఇప్పుడు కానీ చూసుకుంటే ఒక్కొక్క పార్టీ కార్యాలయానికి కూడా 15 నుంచి 20 కోట్లు ఖర్చు చేసే పరిస్థితి. అంటే ఒక రాజ్ మహల్స్ లాగా ఈ పార్టీ కార్యాలయాన్ని కట్టాలనేది చేశారు. అంటే భవనంలో ఇంటీరియర్ కావచ్చు, ఇతర ఫర్నిచర్స్ కావచ్చు, మొత్తం ఒక రిచ్ కండిషన్ లో ఉండాలి అనే దీనిలో రాజభవనాన్ని ఉండేటట్టుగా ప్లాన్ చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది అనేది ఇప్పుడు చాలా వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మనం. కానీ ఈ వ్యవహారం మీద మాత్రం వైసీపీ పార్టీ కార్యాలయాలు అంటే సేమ్ టైం ఇదే పార్టీ కార్యాలయాలకు సంబంధించి ఇప్పుడు వైసీపీ ఒక ఆరోపణ చేస్తుంది. తెలుగుదేశం గతంలో ఉన్నప్పుడు కూడా లీజుల పేరు మీద తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు కట్టారు అనేది కొత్త వాళ్ళు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చేసే పని పెట్టారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనే అంశాల మీద మనం కొంత తేడా అయితే చాలా క్లియర్ గా కనబడుతుంది. కానీ ఈ వ్యవహారం మీద మాత్రం ప్రస్తుత గవర్నమెంట్ మాత్రం చాలా సీరియస్ గా కనబడుతుంది. అందుకే అందరికీ నోటీసులు ఇచ్చారు. దాదాపుగా 7 రోజుల లోపల ఈ వ్యవహారాన్ని తేల్చాలి, మీకు మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఇవ్వాలి. మరోవైపు ఏంటంటే వీటన్నిటిని ర్యాంకీ గ్రూప్ అంటే అయోధ్య రామరెడ్డికి సంబంధించిన గ్రూపు బిల్డింగ్స్ కడుతోంది. మరి దీనికి ఫండింగ్ ఎవరు ఇచ్చారు? పార్టీ నుంచి ఇచ్చారా లేకపోతే ఎక్కడి నుంచి నడుస్తుంది? చాలా అంశాలు దీని మీద నడిచే పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో మాత్రం ఈ వ్యవహారం కొంచెం హాట్ టాపిక్ గా మారే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ ప్రస్తుత గవర్నమెంట్ మాత్రం వ్యవహారంలో కొంచెం సీరియస్ గానే వీటి మీద దృష్టి పెట్టింది. దాదాపుగా 1000 కోట్ల భూములు 26 జిల్లాలకు సంబంధించి కాజేసే పరిస్థితి. 42 ఎకరాలు ఇచ్చారు నారా లోకేష్ ట్వీట్ లో స్వయంగా పెట్టిన పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో రేపు ఎలా ఉండబోతున్నాయి? వీటిని పూర్తిగా కొలగొడతారా లేకపోతే తిరిగి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా? లేదు ఆ భవనాలు కంప్లీట్ అయిన భవనాల్ని హ్యాండ్ ఓవర్ చేసుకునే ప్రభుత్వం వేరే వాటి కోసం వాడతారా అనేది కూడా మనం చూడాలి. రేపు కేబినెట్ జరిగిపోతుంది కాబట్టి దీనికి సంబంధించి కొంత పూర్తి సమాచారం తెలిసే పరిస్థితి అయితే కనబడుతుంది. మనోజ్. రైట్ కృష్ణమోహన్, ఇక వైసీపీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాన్ని తాడేపల్లిలో కూల్చివేయడం తర్వాత ఒక్కొక్కటిగా వరుసగా వస్తున్నాయి. ఒకసారి చాలా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తే కనుక సుమారుగా ఇవన్నీ కూడా 26 జిల్లాల్లో కొన్ని చోట్ల లీజుకి తీసుకున్నటువంటి స్థలాలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల వాళ్ళు డైరెక్ట్ గానే ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ ఆరోపిస్తున్న ప్రకారంగా కబ్జా చేశారని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో అన్నింటికి కూడా దాదాపుగా నోటీసులు జారీ చేయబడింది. ఇప్పటికే తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయం కూర్చివేయబడింది. మరోవైపు సుమారుగా ఇవన్నీ కలిపితే కనుక 900 నుంచి 1000 కోట్ల రూపాయలటువంటి స్థలాలు, ఇవన్నీ కూడా 1000 కోట్ల విలువ చేసేటువంటి స్థలాలు ఉన్నాయి. దాంట్లో ప్రతి చోట కూడా ఒకే డిజైన్ తోని వైసీపీ కార్యాలయాలు కట్టబడుతున్నాయి. అన్ని కూడా ఆ టీడీపీ ఆరోపిస్తున్న ప్రకారంగా ఒక్కొక్కటి ప్యాలెస్ ను తలపిస్తోంది. ప్రతి జిల్లాలో కూడా ఒక్కొక్క ప్యాలెస్ ను తలపించే విధంగా వైసీపీ ప్రధాన కార్యాలయాన్ని కూడా అక్కడ జిల్లా కార్యాలయాలుగా వాళ్ళు నిర్మిస్తున్న పరిస్థితి. ఇవన్నీ కూడా ఒకే డిజైన్ తోని రామ్కీ అనే కంపెనీ, ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి రామయోధ్యారెడ్డి ఎంపీ ఆయనకు సంబంధించినటువంటి కంపెనీ రామ్కీ కంపెనీ ఇదంతా కూడా నిర్మిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా వరుసగా 26 జిల్లాలకు సంబంధించిన వైసీపీ కార్యాలయాలన్నింటి కూడా నోటీసులు ఇవ్వడం అనేది చర్చనీయాంశం అవుతోంది. పెద్ద ఎత్తున తాడేపల్లిలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయాన్ని ఇప్పటికే అధికారులు అక్రమ నిర్మాణంగా గుర్తించి కూల్చివేశారు. పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఎవరు కూడా స్పందించలేదు. ఎటువంటి సమాధానం కూడా రాకపోవడంతో కూల్చివేయడం జరిగింది. ఒకసారి తాడేపల్లిగూడెలకు సంబంధించి ఏదైతే తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి సంబంధించి అక్కడ ఏం జరిగింది పూర్తి స్థాయి సమాచార ప్రతినిధి రామారావు అందిస్తారు. రామారావు. పల్లి మండలం సీతానగరం
ఏదైతే వైసీపీ కేంద్ర కార్యాలయం ఉందో కేంద్ర కార్యాలయాన్ని కొద్దిసేపటి క్రితమే పూర్తిగా కూల్చివేయడం జరిగింది. అయితే కూల్చివేత జరిగిన తర్వాత కూడా ఇక్కడ భారీ స్థాయిలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు ఏదైతే ఆ కేంద్ర పార్టీ కార్యాలయం నిర్మాణం చేసినటువంటి స్థలం ఉందో ఈ స్థలం ఎంట్రన్స్ దగ్గర పూర్తిగా పోలీసులు బందోబస్తుగా ఉండటం చూడొచ్చు. అలాగనే చుట్టుపక్కల కూడా విజువల్స్ కూడా చాలా చోట్ల చూసినట్లయితే భారీ స్థాయిలో బందోబస్తుగా పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే ఈ చుట్టుపక్కల కూడా మనం చూసుకున్నట్లయితే విజువల్స్లో చూడొచ్చు ఇక్కడ కూడా పోలీసు వాహనాలు భారీ సంఖ్యలో వచ్చాయి, పోలీసులు రావటం జరిగింది. అలాగనే మరొక పక్క చూసుకున్నట్లయితే ఒక బస్సు కూడా ఉంది. సో ఈ బస్సులోనే పోలీసులు భారీ సంఖ్యలో ఉన్నారు. ఇక్కడికి మరికొద్దిసేపట్లో వైసీపీ నాయకులు వస్తారన్న సమాచారంతో భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. సో ప్రస్తుతం అయితే మాత్రం వైసీపీ నేతలు నెమ్మదిగా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. అలాగే ఇక్కడ ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తకుండా కూడా చూసుకున్నట్లయితే పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఇక్కడ అనుమతి లేకుండా వైసీపీ 33 ఏళ్ల పాటు లీజుకు తీసుకొని వైసీపీ సెంట్రల్ పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారని ఏదైతే గుంటూరు జిల్లా కార్యదర్శి అయినటువంటి పోతిన శ్రీనివాసరావు కంప్లైంట్ చేయడం జరిగింది మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగనే ఉదయాన్నే 6 గంటలకు ఇక్కడికి వచ్చినటువంటి అధికారులు మొత్తం 7 బుల్డోజర్ల సాయంతోనే పూర్తిగా వైసీపీ ఒక ఫ్లోరు కంప్లీట్ అయింది. రెండో ఫ్లోర్కి రెడీ అవుతున్న సమయంలోనే చూసుకున్నట్లయితే మొత్తం 7 బుల్డోజర్లతో వచ్చి పూర్తిగా కూడా కంప్లీట్గా కేంద్ర పార్టీ కార్యాలయాన్ని అయితే మాత్రం కంప్లీట్గా కూల్చివేయడం జరిగింది. అలాగనే గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఫ్లోరింగ్కు సంబంధించి కూడా చూసుకున్నట్లయితే ఫ్లోరింగ్ను కూడా పూర్తిగా ఇచ్చేయటం జరిగింది. దీంతో పాటు ఇక్కడ మళ్ళీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పూర్తిగా ఇక్కడ భారీ స్థాయిలో పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అలాగనే అదనపు పోలీసు బలగాలను కూడా ఇక్కడికి రప్పించడం జరుగుతుంది. మరికొద్ది సేపట్లో ఇక్కడికి మాజీ మంత్రి అంబటరాంబాబుతో పాటు వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు అలాగనే ఇతర నేతలందరూ కూడా ఇక్కడికి